హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గుణా సార్. ఈరోజు వీడియోలో 31st బిట్ నుంచి 50th బిట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 1 to 30 బిట్స్కి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టడం జరిగింది, క్లిక్ చేసి చూసుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కోసం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇక మనం లేట్ చేయకుండా బిట్లోకి వెళ్ళిపోదాం. డిస్ప్లే మీద మీకు బిట్ చూడొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినామినా ఆర్ రివర్స్ ఆఫ్ వన్ అనదర్? ఓకే, ఇచ్చిన కింద ఫినామినాస్ కొన్ని ఇచ్చాడు, అందులోని ఒకదానికొకటి ఏది రివర్స్లో ఉంటుంది అనేసి అడిగాడు. ఫస్ట్ వన్ ఏంటంటే ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్. ఓకే, ఎవాపరేషను అండ్ బాయిలింగ్ అనేవి తీసుకున్నట్లయితే రివర్స్ ఫినామినా అంటే ఒకదానికొకటి కాదండి. ఎందుకంటే ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, బాయిలింగ్ అనేది హాట్ ప్రాసెస్ అవ్వచ్చు. బట్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎనీ టెంపరేచర్, బట్ బాయిలింగ్ టేక్స్ ప్లేస్ ఎట్ ఓన్లీ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, అందువల్ల అది కాదు. మెల్టింగ్ అండ్ బాయిలింగ్. సో ఇక్కడ కూడా మెల్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. అండ్ బాయిలింగ్ ఈజ్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఎట్ ద కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, బట్ ఇక్కడ మనకి ఏం అడిగాడు? రివర్స్ అడిగాడు. ఇవి రెండు ఏంటి? సేమ్. అందువల్ల ఆప్షన్ అది కూడా కాదు. ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. ఎస్, ఎవాపరేషన్ అనేది ఏంటి? ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ అండ్ కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. దట్స్ వే 31st బిట్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 32nd స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఓకే, డిస్ప్లేలో చూస్తే మీకు తెలుస్తుంది. డ్యూరింగ్ ఎవాపరేషన్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎవాపరేటింగ్ లిక్విడ్ డిక్రీజెస్. ఓకే, ఎవాపరేషన్ జరుగుతున్నప్పుడు లిక్విడ్ ఏదైతే ఉందో, ఎవాపరేట్ అవుతున్న లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ తగ్గుద్ది అన్నాడు. అంతే కదా, అందుకే మనం చెప్పుకున్నాం కదా, ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ అన్నాం. కూలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? టెంపరేచర్ తగ్గదానే మనం కూలింగ్ అంటాం. కాబట్టి స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ. స్టేట్మెంట్ బి, డ్యూరింగ్ కండెన్సేషన్ ద టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ ఎయిర్ ఇంక్రీజెస్. ఎస్, కండెన్సేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ సరౌండింగ్ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏదైనా ఒక పెయిన్స్ని టచ్ అయినప్పుడు, ఏదైనా సర్ఫేసెస్ని టచ్ అయినప్పుడు హీట్ ఎనర్జీని లాస్ అయిపోతాయి. మరి అవి ఎవరికి ఇస్తాయి? ఆ హీట్ ఎనర్జీని అట్మాస్ఫియర్కి ఇస్తాయి. అందుకే మనకి వర్షం వస్తున్నప్పుడు ముందుగా ఉక్కబోత వస్తూ ఉంటుంది. రీజన్ ఏంటంటే సో అవి హీట్ ఎనర్జీని లాస్ అయిపోవడం. సో స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. 33rd క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ ఏమన్నాడు? హీట్ ఈజ్ యాడెడ్ టు సబ్స్టెన్స్ డ్యూరింగ్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్. ఎస్, సో మనకి హీట్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. ఎందుకు? టెంపరేచర్ అనేది పెరగకపోవచ్చు, కానీ అక్కడ స్టేట్ చేంజ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు? సో మెల్టింగ్ జరిగినప్పుడు కానీ బాయిలింగ్ జరిగినప్పుడు కానీ ఓకే, హీట్ని ఇవ్వడం వల్లనే ఆ రెండో జరుగుతున్నాయి. స్టేట్మెంట్ బి, హీట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ సబ్స్టెన్స్ డ్యూరింగ్ ఫ్రీజింగ్ అండ్ లిక్విఫికేషన్. ఫ్రీజింగ్ జరుగుతున్నప్పుడు కానీ లేదా లిక్విఫికేషన్ జరుగుతున్నప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే దాని నుంచి హీట్ ఎనర్జీని రిమూవ్ చేసేస్తాం. అందుకే చల్లబడి మనకి వాటర్ దగ్గర నుంచి హీట్ ఎనర్జీని తీసేసామనుకోండి, ఏమవుతుంది? సో ఆటోమేటిక్గా అది ఫ్రీజ్ అవుతుంది. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. దట్స్ వే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 34th, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపరేచర్ స్కేల్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎనర్జీ? కింద మనకి కొన్ని స్కేల్స్ ఇచ్చాడు, అందులో ఓకే ఎనర్జీని బేస్ చేసుకుని ఉన్న స్కేల్ ఏంటి అన్నాడు. సెల్సియస్, ఫారెన్హీట్స్ అనేవి మనకి నెగిటివ్లో కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. బట్ కెల్విన్ స్కేల్ అనేది ఓన్లీ స్టార్ట్స్ ఫ్రమ్ 0, అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. అందుకే దాన్ని. దట్స్ వే 34th బిట్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 35th బిట్కి వచ్చినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపరేచర్ స్కేల్స్ కెనాట్ టేక్ నెగిటివ్ వాల్యూస్? జస్ట్ నౌ ఐ హ్యావ్ డిస్కస్డ్. సెల్సియస్ మైనస్ ఉంది. ఓకే, ఫారెన్ హీట్లో కూడా మనకి నెగిటివ్ టెంపరేచర్ వస్తుంది. బట్ కెల్విన్ స్కేల్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ 0. దట్స్ వే దట్ ఈజ్ కాలింగ్ యాజ్ అబ్సల్యూట్ స్కేల్. ఓకే, దట్స్ వే 35th బిట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో థర్డ్ ఆప్షన్. Okay, 36th, the expression for specific heat capacity of substance is given by. ఓకే, స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా ఏంటి అంటే, యాక్చువల్లీ హీట్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే Q ఈక్వల్స్ టు M ఇంటూ S ఇంటూ డెల్టా T. మనల్ని అడిగింది S కాబట్టి S ఈక్వల్స్ టు హీట్ ఎనర్జీ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇంటూ చేంజింగ్ temperature. So that's way Q by M into delta T is second option. That's way 36th bit second option is correct. Next, the expression for latent heat capacity of substance is given by. Okay, ఇది heat energy కి latent heat కి ఫార్ములా ఏంటంటే Q is proportional to M.
దట్ మీన్స్ Q ఈక్వల్స్ టు M ఇంటూ L, దట్ ఇంప్లాయిస్ L ఈక్వల్స్ టు Q బై M. సో ఇక్కడ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ని మనం ఏమంటామంటే లేటెంట్ హీట్ కెపాసిటీ అంటాం. దట్స్ వై L ఈక్వల్స్ టు Q బై M కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఫినామినా ఆఫ్ కండెన్సేషన్. కండెన్సేషన్కి సంబంధించినంత వరకు కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అన్నాడు. చూద్దాం. డ్యూరింగ్ కండెన్సేషన్ ద టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ ఎయిర్ డిక్రీజెస్ అన్నాడు. కండెన్సేషన్ జరిగిందంటేనే వాటర్ మాలిక్యూల్స్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి అంటేనే హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుని వెళ్ళి, మరి అవి కండెన్సేషన్ జరిగినప్పుడు టెంపరేచర్ తగ్గుద్ది అన్నాడు. సో కాదు కాబట్టి 38th బిట్ సెకండ్ ఆప్షను డ్యూరింగ్ కండెన్సేషన్ ద టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ ఎయిర్ ఇంక్రీజెస్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వర్షం వచ్చే ముందు మనకి ఒక్కబోత కనిపించడానికి రీజన్ ఏంటంటే ఈ విధంగా మాలిక్యూల్స్ అనేవి వచ్చి ఏదైనా సర్ఫేస్ని టచ్ అయినప్పుడు వాళ్ళ యొక్క కైనెటిక్ ఎనర్జీని లాస్ అవుతాయి, అంటే టెంపరేచర్ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి 38th బిట్ ఆప్షను 2 ఈజ్ కరెక్ట్. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. 39th బిట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. మనకి కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, అందులో 4 స్టేట్మెంట్లు చదవాలి ఖచ్చితంగా. చదివి ఏది కరెక్టో అది మాత్రమే చూస్ చేసుకోవాలి ఫైనల్గా. డ్యూరింగ్ చేంజ్ ఆఫ్ స్టేట్ ద టెంపరేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ రిమైన్స్ కాన్స్టెంట్. కరెక్టే కదా. ఏంటి స్టేట్ చేంజ్ అవుతున్నప్పుడు అంటే మెల్టింగ్ జరుగుతున్నప్పుడు కానీ, అంటే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వస్తే దాన్ని మెల్టింగ్ అంటామని చెప్పుకున్నాం కదా, అప్పుడు కాన్స్టెంట్ టెంపరేచరే. నెక్స్ట్ అదేవిధంగా లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి దాన్ని ఏమంటాం బాయిలింగ్. స్టేట్ చేంజ్ అవుతుంది, అది కూడా ఎక్కడ జరుగుతుంది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది అనుకున్నాం. కాబట్టి స్టేట్ చేంజ్ అవుతుంటే మనం ఇచ్చే హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది స్టేట్ మాత్రమే, సబ్స్టెన్స్ యొక్క స్టేట్ మాత్రమే చేంజ్ చేస్తుంది తప్ప దాని యొక్క టెంపరేచర్ని ఏ విధంగానే ఎఫెక్ట్ చేయదు. ఓకే, సో దట్స్ వే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 40th bit the amount of heat required to heat a substance from an initial low temperature to final temperature depends on. amount of heat energy దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని అడిగాడు. ఫార్ములాలో ఉంది కదా మనకి, ఏముంది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అండ్ ఆల్సో చేంజ్ ఇన్ టెంపరేచర్. దట్స్ వే ఆ టెంపరేచర్ డిఫరెన్స్. దట్స్ వే 40th బిట్ ఆల్ ద అబోవ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక 41st ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఇక ప్రాబ్లమేటిక్ ఇచ్చాడండి. సో ఈ ప్రాబ్లమేటిక్ చూసినట్లయితే ఓకే, ఫస్ట్ 41st బిట్ ఏమనంటే ద టెంపరేచర్ ఎట్ విచ్ బోత్ సెల్సియస్ స్కేల్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ రీడ్ ద సేమ్ అన్నాడు. సో ఏమన్నాడు, సో సెల్సియస్ స్కేలు అండ్ ఫారెన్హీట్ స్కేల్ అనేవి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అని అడిగాడు. సెల్సియస్ స్కేల్ యాక్చువల్లీ రిలేషన్ ఏంటుంది మనకి, సెల్సియస్ స్కేల్కి ఫారెన్హీట్కి రిలేషన్ ఏంటంటే C ఈక్వల్స్ టు 5/9 ఇంటూ F-32. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను ముందు క్లాసులో చెప్పడం జరిగింది, ప్లేలిస్ట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి C ఈక్వల్స్ టు F అన్నాడు కాబట్టి C ఈక్వల్స్ టు 5/9 ఇంటూ C-32. డూ క్రాస్ మల్టిప్లికేషన్. 9C ఈక్వల్స్ టు ఓకే బై డివిజిబిలిటీ రూల్ 5 ఇంటూ C 5C మైనస్ 5 ఇంటూ 32 దట్ ఈజ్ 5 2s are 10 5 3s are 50 కాబట్టి 5 3s are 15 ప్లస్ 116 దట్స్ ఇట్. దట్ ఈజ్ 9C మైనస్ 5C ఈక్వల్స్ టు మైనస్ 160. ఓకే, దట్ ఎంప్లాయీస్ 4C ఈక్వల్స్ టు మైనస్ 160 degrees. దట్ ఎంప్లాయీస్ C ఈక్వల్స్ టు మైనస్ 40 degrees సెల్సియస్. అంటే మైనస్ 40 degrees దగ్గరన ఓకే ఏమవుతుందంటే డిగ్రీ సెల్సియస్ స్కేలు అండ్ ఫారెన్హీట్ స్కేలు రెండు కూడా సేమ్ అవుతాయి అన్నమాట. ఓకే, నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే 42nd క్వశ్చన్ ఏమన్నాడు అంటే మనకి 42nd మీరు డిస్ప్లేలో చూసుకోవచ్చు. ద టెంపరేచర్ ఎట్ విచ్ బోత్ సెల్సియస్ స్కేల్ ఓకే సెల్సియస్ స్కేలు కెల్విన్ స్కేలు రెండు ఒకటే అవ్వాలట 42nd. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద రిలేషన్ వీ హ్యావ్, కెల్విన్ స్కేల్ ఈక్వల్స్ టు C ప్లస్ 273. K ఈక్వల్స్ టు C అయ్యింది అనుకోండి ఏమవుతుంది, సో K ఈక్వల్స్ టు K ప్లస్ 273. ఈజ్ దేర్ డిఫైన్, సో రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి 42nd బిట్ నాట్ పాసిబుల్. అంటే టెంపరేచర్ స్కేలు
ఇన్ డిగ్రీ సెల్సియస్ కెల్విన్ రెండు కూడా ఏ టెంపరేచర్ దగ్గర కూడా ఈక్వల్ కావు. ఓకే, నౌ 43rd క్వశ్చన్. The temperature at which both Fahrenheit scale and Kelvin scale read the same value. ఏమవ్వాలట? సో మనకి 43rd ఏమన్నాడంటే ఫారెన్హీట్ స్కేలు అదేవిధంగా కెల్విన్ స్కేలు సేమ్ అవ్వాలట. అయితే మనకి రిలేషన్ ఏముంది? F-32/9 which is equals to K-273 divided by 5. This is the relation between the Fahrenheit and also the Kelvin. మరి మనకి F = K అన్నాడు కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 × F-32 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9 × K బదులు నేను F రాసుకుంటున్నా. F-273 5F - 532 సార్ 160 9F minus 9 3s are 27 2 9 7s are 63 plus 2 65 9 2s are 18 plus 6 24. Okay, that implies ఈ minus 24 57 ఇటు సైడ్ తీసుకొచ్చి ఈ 5 ఇటు సైడ్ తీసుకొస్తే 9F minus 5F equals to 24 57 minus 160. This is 4F. 4F equals to ఎంతది 2457 minus 160 కాబట్టి ఇదేమో 7 అవుతుంది, ఇదేమో 15 minus 6 అంటే 9 అవుతుంది. ఆల్రెడీ ఇలా క్యారీ అయింది కాబట్టి 3 minus 1 ఏమో 2 అవుతుంది. దిస్ ఈజ్ 2297. ఓకే, F equals to 2297 divided by 4. సో 4 2297 4 5s are 22 9. ఓకే, 4 7s are 28 1 7. Okay, 4 4s are 16 1.04 2s are 8 2 4 5s. That means 574.25 degrees Fahrenheit దగ్గర కెల్విన్ స్కేలు అండ్ ఫారెన్హీట్ స్కేల్ అనేవి రెండు సేమ్ అవుతాయి. దట్స్ వే ఆప్షన్ 4th ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 44th bit. Which of the following temperatures represent melting point of ice at normal pressure? నార్మల్ ప్రెజర్ అన్నాడు అంటే ఇక్కడ ఏంటి? అట్మాస్ఫియర్ ప్రెజర్ దగ్గర. ఓకే, డిఫరెంట్ స్కేల్స్లో అడిగాడు. దాన్ని మనం ఏమంటాం? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. డిగ్రీ సెల్సియస్లో ఎంత? 0 degrees Celsius. ఫారెన్హీట్లో ఎంత? 32 degrees Fahrenheit. కెల్విన్లో ఎంత? 273. దట్స్ వే 44th bit 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒక్కోసారి మనకి ఆల్ ది అబోవ్ అని కానీ 1 and 2 అని ఇస్తుంటాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూసిన వెంటనే మనం కంక్లూజన్కి వచ్చేయకూడదు. ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆల్ 4 ఆప్షన్స్ వీ నీడ్ టు చెక్, దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు ఫైనలైజ్ ద ఆన్సర్. ఓకే, ఇక 45th బిట్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపరేచర్స్ రిప్రజెంట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎట్ నార్మల్ ప్రెజర్? బాయిలింగ్ పాయింట్ అడిగాడు. సో బాయిలింగ్ పాయింట్ అంటే ఎక్కడ మనకి డిగ్రీ సెల్సియస్లోనేమో 100 degrees, ఫారెన్హీట్లోనేమో 212 degrees Fahrenheit. అదే మనకి కెల్విన్ స్కేల్లో తీసుకున్నట్లయితే 373 కెల్విన్ కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఓకే, ఇక 46th బిట్కి వెళ్దామండి. ఏ క్లినికల్ థర్మామీటర్ రీడ్స్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ టు బి 1 or 2 degrees Fahrenheit. ఓకే, డాక్టర్స్ యూస్ చేసే థర్మామీటర్నేమో క్లినికల్ థర్మామీటర్ అంటారండి. మనం ల్యాబొరేటరీలో యూస్ చేసే థర్మామీటర్నేమో ల్యాబొరేటరీ థర్మామీటర్ అంటాం. అయితే ఒక పర్సన్ యొక్క టెంపరేచర్ అటండి డిగ్రీ సెల్సియస్లో, ఓకే డిగ్రీ సెల్సియస్లో 1 ఎంత అడిగాడు. మనకి ఎందులో ఇచ్చాడు అంటే ఫారెన్హీట్లో ఇచ్చాడు. సో ఫారెన్హీట్లో ఇచ్చాడు కాబట్టి 46th. సో 46th కనుక తీసుకున్నట్లయితే F ఈక్వల్స్ టు 1 or 2 degrees Fahrenheit. దెన్ హీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ డిగ్రీ సెల్సియస్. డిగ్రీ సెల్సియస్లో ఎంత అని అడిగాడు. మనకు ఫార్ములా ఏం తెలుసు? డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు 5/9 ఇంటూ F మైనస్ 32. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద డిగ్రీ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సి ఈక్వల్స్ టు 5/9 ఇంటూ ఓకే ఎఫ్ ఎంతది 102 - 32.
దట్ implies C equals to 5 by 9 into 2 minus 2 0 10 minus 3 ఓకే ఎంత 7 కాబట్టి C equals to 350 divided by ఓకే 9 సో ఇదిగో 9 అదిగో 350 ఓకే ఫోర్త్ టేబుల్ పోదు కాబట్టి సో ఏం చేస్తాం 9 3s are 27 8 డౌన్ 0 ఓకే 9 9s are 81 ఎక్కువైపోతుంది 9 8s are 72 so once again we will get 8 keep point to 0 so like that if you do you will get 38.8 బట్ ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చాడంటే 39 ఇచ్చాడు కాబట్టి 39 ఆర్ 38.9 degrees Celsius ఇచ్చాడు ఓకే సో దీన్ని అప్రాక్సిమేట్లీ మనం తీసుకున్నట్లయితే 38.9 degrees Celsiusగా తీసుకోవచ్చు దట్స్ ఇట్ ఇక 47th బిట్కి వద్దాం ఒకసారి నోట్ చేసుకుంటారేమో నోట్ చేసుకోండి 47th బిట్కి వస్తే ఓకే మనకి ఏమన్నాడంటే మీరు అక్కడ చూసుకోవచ్చు ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐరన్ ఈజ్ 1538 degrees Celsius ఎంత 1538 degrees Celsius దట్ మీన్స్ సి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు మనకి సి వాల్యూ ఇచ్చాడు టెంపరేచర్ని డిగ్రీ సెల్సియస్లో ఇచ్చాడు సి ఈక్వల్స్ టు 1538 degrees Celsius అయితే ఎక్స్ప్రెస్డ్ ఇన్ అబ్సల్యూట్ స్కేల్లో చెప్పమన్నాడు అంటే జస్ట్ కే ఈక్వల్స్ టు ఎంత అని అడిగినట్టు మనకి తెలిసిన ఫార్ములా ఏంటి కే ఈక్వల్స్ టు సి ప్లస్ 273 సి ఈక్వల్స్ టు 1538 ప్లస్ ఇట్ ఈజ్ 273 ఓకే సో కే ఈక్వల్స్ టు 3 ప్లస్ 8 11 ఓకే 7 ప్లస్ 3 10 10 ప్లస్ 1 11 1 ఓకే సో 1 5 ప్లస్ 2 7 ప్లస్ 1 8 సో 1811 Kelvin that's why first option is correct okay next 48th bit the surface temperature of sun is 5778 Kelvin that means ఇచ్చిన డేటా ఏమి ఇచ్చినట్టు మనకి 48లో K ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 5778 Kelvin ఇచ్చాడు ఎక్స్ప్రెస్డ్ వాల్యూ ఇన్ సి దట్ మీన్స్ సెల్సియస్లో ఎంత అని అడిగాడు ఓకే మనకి ఫార్ములా యాక్చువల్లీ మనం ఒకటే ఫార్ములా గుర్తుపెట్టుకుందామండి కే ఈక్వల్స్ టు 2 ప్లస్ 2 సి ప్లస్ 273 అని మనకి కావాల్సింది సి అందువల్ల సిని ఇలా ఉంచి కే మైనస్ 273గా రాసుకుందాం దట్ ఎంప్లాయీస్ సి ఈక్వల్స్ టు 5778 మైనస్ 273 that implies C equals to 8 minus 3 that is 5 7 minus 7 0 7 minus 2 5 so 5505 degrees Celsius that's way fourth option is correct the boiling point of nitrogen gas is minus 195.8 degrees Celsius బాయిలింగ్ పాయింట్ అన్నాడు బట్ మైనస్ ఇచ్చాడు సో దట్ మీన్స్ సి ఈక్వల్స్ టు -195.8 degrees Celsius అయితే దిస్ వాల్యూ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్ ఇన్ కెల్విన్లో ఎంత ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నాడు దట్ మీన్స్ కే ఈక్వల్స్ టు ఎంత అన్నాడు కే ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఏంటి సి ప్లస్ 273 దట్ మీన్స్ కే ఈక్వల్స్ టు -195.8 ప్లస్ 273 చేద్దాం 273 ఇదిగో సో 195ని సబ్ట్రాక్ట్ చేయాలి 0.8 సో ఇప్పుడు మనం ఇక్కడ తెచ్చుకుంటే 10 అవుతుంది ఇదేమో 2 అవుతుంది 10 మైనస్ 8 2 ఓకే 2 పోదు కాబట్టి ఇందులో తీసుకొస్తే 12 మైనస్ 5 7 ఇదేమో 6 అవుతుంది మళ్ళీ క్యారీ చేస్తే 16 మైనస్ 9 7 ఆల్రెడీ ఇది 1 అయిపోయింది కాబట్టి 1 మైనస్ 1 0 కాబట్టి కెల్విన్ స్కేల్లో మనకి ఎంత అవుతుందంటే 77.2 కెల్విన్ ఓకే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే బట్ బోత్ 1 and 2 అన్నాడు బోత్ 1 and 2 అన్నాడు అంటే మనం ఫారెన్ హీట్లో కూడా దీన్ని చెక్ చేసుకోవాలి సో ఫారెన్ హీట్లో చెక్ చేసుకోవాలి అంటే మనకున్న ఫార్ములా ఏంటి సి ఈక్వల్స్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32 కదా సో దట్ మీన్స్ 9c/5 ఈక్వల్స్ టు కే ఎఫ్ మైనస్ 32
దట్ ఎంప్లాయీస్ ఎఫ్ ఈక్వల్స్ టు 9c/5 ప్లస్ 32. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మెయిన్ మనం ఏంటంటే లాజిక్ కూడా ప్లే చేయాలి. ఏంటి ఇక్కడ సి వాల్యూ ఎలా ఉంది, ఇచ్చిన వాల్యూ నెగిటివ్లో ఉంది కదా. మరి మనకి అక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఆన్సర్స్లో, ఫారెన్హీట్లో పాజిటివ్లో ఇచ్చాడు. ఓకే, అందువల్ల సెకండ్ ఆప్షన్ కాదు. సో దట్స్ వే 49th బిట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అండర్స్టాండ్. ఇక లాస్ట్ బిట్ ఓకే వచ్చేసుకోండి. The surface temperature of Mars during a typical summer day be 20 degrees Celsius. మార్స్ యొక్క టెంపరేచర్ ఏంటండి, మార్స్ యొక్క టెంపరేచర్ ఏంటండి ఎంత అంటే మార్స్ యొక్క టెంపరేచరు C ఈక్వల్స్ టు 20 degrees Celsius అండి. అయితే దిస్ వాల్యూ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ కెల్విన్లో ఎంత అని చెప్పచ్చు అన్నాడు. కెల్విన్లో తీసుకుంటే K ఈక్వల్స్ టు ఎంత అన్నాడు, అదేవిధంగా F ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. ముందు మనం K తీసుకున్నట్లయితే ఏంటి C ప్లస్ 273, దట్ మీన్స్ C ఈక్వల్స్ టు 20 ప్లస్ ఇట్ ఈజ్ 273. కెల్విన్లో చూసుకున్నట్లయితే 293 కెల్విన్. ఓకే, ఇంకెందులో అడిగాడు మనకి, ఓకే బోత్ అన్నాడు కాబట్టి ఫారెన్హీట్ అవుతుందేమో చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవడం కోసం మనకి ఫార్ములా ఏంటి, యాక్చువల్లీ C ఈక్వల్స్ టు 5/9 ఇంటూ F మైనస్ 32. ఓకే, మనకి F అడిగాడు కాబట్టి ఏం రాసుకోవచ్చు కన్నా 9c/5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు F మైనస్ 32. F కావాలి కాబట్టి F ఈక్వల్స్ టు 9c/5 ప్లస్ 32. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ C ఆల్రెడీ ఇచ్చాడు కదా, 20 ఇచ్చాడు. 20/5 ప్లస్ 32, 5 క్యాన్సిల్ ఫర్ 4 టైమ్స్, 36 ప్లస్ 32 ఎంత ఇది 68 degrees ఫారెన్హీట్. చూసారా ఇక్కడ మనకి 293 కెల్విన్ ఆన్సర్ కరెక్ట్ అయింది, 68 degrees ఫారెన్హీట్ కరెక్ట్ అయింది. అంటే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, సో మనం ఓకే మరిన్ని వీడియోస్ కోసం మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లెర్నింగ్ హియర్.